హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మన వీడియోలో కాన్ సిటీ తమిళ్ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఈ మూవీ తమిళ సినిమా ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా ఈ మూవీ ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ అయిందనమాట. మన తెలుగులో రాకముందే చాలా గ్లిమ్సెస్తో అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనుక ఈ మూవీ స్టోరీని అయితే చెప్పేవారు. అయితే ఈ మూవీ తెలుగులో అయితే కనుక ఈరోజు నెట్ఫ్లిక్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో ఇచ్చినంత హైప్ లేదు కానీ చూడడానికి ఒకసారి ప్యాసిబుల్గా బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక మన హీరో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా అయ్యేది స్టార్టింగ్ సీన్లోనే మనకు చెప్పేస్తారనమాట. అయితే ఒక పిల్లడు ఉంటాడనమాట మన హీరోకి. అయితే ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఏ విధంగా స్టోరీ మారింది, ఈ మధ్యలో ఒక మనీ మేకింగ్ మిషన్కి ఇంకా కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ లాంటివి చూపిస్తారనమాట. సో అలాగా కొంచెం స్కాము, కొంచెం రాబరీ లాంటివి ఉంటాయన్నమాట ఈ మూవీలో. సో ఆ మూవీని అన్ని మూవీస్ కలిపి కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అయితే నాకైతే కనుక ఒక పెద్ద సినిమా రీసెంట్గానే హిట్ అయిన మూవీ, చాలా ఇంట్రెస్టింగ్ మూవీ రెఫరెన్స్లు అయితే కనిపించాయి అనమాట. చూడడానికి ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ అలాగే అనిపించింది. అయితే మూవీ ట్విస్ట్ రివీల్ అయిపోద్దని నేనైతే కనుక మూవీ పేరు చెప్పట్లేదు. మీరైతే కనుక మూవీకి మీకు తెలిస్తే మూవీ కామెంట్లో అయితే కనుక మూవీ పేరు చెప్పండి. అయితే సేమ్ అలాగే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది, చాలా బాగా అనిపించింది అనమాట. అయితే సెకండ్ హాఫ్ అంతా కూడా మరి కొంచెం జానరా షిఫ్ట్ అయినట్టుగా కొంచెం వేరే రకంగా ఉంటుంది. అది కూడా నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓవరాల్గా అయితే కనుక ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు. మీకు కనుక హీస్ట్ ఇంకా డ్రామాలు ఇష్టమైతే కనుక మంచిగా ఈ మూవీని అయితే కనుక ఒకసారి చూడొచ్చు. అయితే మంచి ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ లాంటివి చూడాలనుకుంటే కనుక బాగుంటుంది చూడడానికి. అయితే చూడాలనుకుంటే కనుక వన్ టైం పాసిబుల్ వాచ్ ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. అయితే మూవీ అయితే కనుక నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మ్యాక్సిమం కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you.